అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించామన్న కేసీఆర్ హయాంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయటం బాధాకరమన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. దళితులంతా ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోగలమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వివేక్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళితులు అంబేద్కర్ విగ్రహం పెడతారు. ఎందుకంటే ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు అంబేద్కర్ గారు అప్పుడు ఆ రోజులలో దళితుల గురించి కొట్లాడి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో కూడా అప్పుడు దళితుల విషయం తీసుకొచ్చింది మన అంబేద్కర్ గారే. వారి కొడుకు చనిపోయినప్పుడు కూడా కొడుకు ఈ ముఖ్యం కాదు, నేను నా దళిత జాతికి ఇక్కడ కొట్లాడాలి, వారికి హక్కులు ఇప్పించాలని చెప్పి వారు లండన్లో ఉండిపోయినారు. అంటే అంత కమిట్మెంట్తోని మన బిఆర్ అంబేద్కర్ గారు పనిచేయడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలి, మనకు రిజర్వేషన్స్ రాకముందు ఏదైతే పరిస్థితి ఉండేనో ఆ పరిస్థితి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. సో దాన్ని ఏదైనా మార్పు తేవాలంటే కేవలం మన దళితులే దాన్ని మార్పు తీసుకురావాలి. నేను ఈరోజు ఇంకొక కార్యక్రమం అక్కడ బేగంపేటలో అంబేద్కర్ జయంతి సందర్భమున వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది సోదరులు గుర్తించారు. ఏమని, మీ నాన్నగారు వెంకటస్వామి గారు మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో స్టాచ్యూ పెట్టించింది అప్పుడు మా నాన్నగారే. మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ కొట్లాడి ఇక్కడ స్టాచ్యూ పెట్టాలి అని చెప్పి అప్పుడు కొట్లాడి అక్కడ స్టాచ్యూ పెట్టించడం జరిగింది. అంతేగాక ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి నాడు కూడా ఆ వేడుకలను పెద్దగా చేసింది మా నాన్నగారు వెంకటస్వామి గారు. చాలామందికి తెలియదు, కానీ అది కొనసాగించిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ప్రభుత్వం దాన్ని తీసుకొని అది ప్రభుత్వం కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మనమందరం కూడా ఏదైతే అంబేద్కర్ గారు స్ఫూర్తి ఇచ్చినారో మనమందరం ధైర్యంగా కొట్లాడాలి, మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరందరూ కూడా అదే దారిలో మనమందరం ఉండాలి. మీరందరూ కూడా మన పిల్లలకు మంచి బడిలో పంపించాలి, మంచిగా చదువులు నేర్పించుకోవాలి, వారికి కూడా కష్ట జీవితం ఏదో అని చెప్పి మీరందరూ కూడా వారికి ప్రోత్సహించాలి. మనం ప్రోత్సహించినప్పుడే మన పిల్లలు మంచిగా చదువుకుంటారు, వాళ్ళు కూడా కాలేజీకి పోతారు, మంచి ఉద్యోగాలు మంచిగా చదువుకున్నప్పుడు వస్తాయి. ఇదే ఒక విజన్ ఉండే మన బిఆర్ అంబేద్కర్ గారు. కానీ అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పినారు. ఏమన్నారంటే, మనకు చిన్న రాష్ట్రాలు వచ్చినప్పుడే మన దళితులకు మంచిదన్నారు. అదే ఏదైతే అంబేద్కర్ గారు దారి చూపించినరో మేమందరం కూడా అప్పుడు పార్లమెంట్లో కొట్లాడడానికి అంబేద్కర్ గారు దారి చూపించినారు. చంద్రశేఖరరావు గారు కూడా చాలా చోట్ల ఇదే చెప్పినారు. అంబేద్కర్ గారి ఆశయాలతోని నేను ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వారి హయాంలోనే ఏదైతే పంజగుట్ట అంబేద్కర్ స్టాచ్యూని ధ్వంసం చేయడం జరిగిందో చాలా బాధాకరం.